హాయ్, వెల్కమ్ టు విమ్లాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ బెస్ట్ హెల్దీ అండ్ టేస్టీ అయిన వామ్ బజ్జీలు. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బజ్జీల కోసం ఫ్రెష్గా ఉండే వామాకులను తీసుకోండి. బజ్జీల పిండి కోసం 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆయిల్ వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని బాగా కలపండి. ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలపండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్ బ్యాటర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం లోతైన కడాయిని తీసుకోండి. దీనివల్ల మీకు ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఆకుని తీసుకొని ఈ విధంగా డిప్ చేయండి. ఎక్స్ట్రా పిండిని తీసేయండి. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి. ముఖ్యంగా వర్షాకాలంలో, చలికాలంలో ఈ బజ్జీలను చేసుకొని తింటే పిల్లలకి జలుబు, దగ్గు, గొంతు సమస్యలు వంటి రాకుండా ఉంటాయి. చిన్న కుండీలో కూడా ఈ చెట్టును మనం పెంచుకోవచ్చు. వీటి ఆకులు చాలా సువాసనగా ఉంటాయి. అన్నిటినీ ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ అన్నిటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బజ్జీలన్నీ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. 5 నిమిషాల్లో ఎంతో టేస్టీ హెల్దీ అయిన వామ్ బజ్జీలు రెడీ అయ్యాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.